తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి వడ్డాది మాడుగుల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దీంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన సతీమణి మాధవీలత, కుమారుడు బండారు అప్పలనాయుడుతో సహా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల టీడీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరాగా గురువారం బండారు మాడుగుల బయలుదేరి వెళ్లే ముందు దైవ పూజలు, ప్రజా ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. ముందుగా బండారు కుటుంబం పైడివాడ అగ్రహారం శ్రీ దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని శ్రీ నృసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి నేరుగా సబ్బవరం వచ్చి తన రాజకీయ సుదీర్ఘ చరిత్రలో సెంటిమెంట్ గా మారిన సబ్బవరం దుర్గాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పొత్తుగా ఏర్పడిన నేపథ్యంలో కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, తనకు బదులుగా జనసేన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ తాను పార్టీని వీడలేదన్నారు. నేను చనిపోయే వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని చంద్రబాబుకు చెప్పానని వివరించారు. దీంతో పునరాలోచించిన చంద్రబాబు వడ్డాది మాడుగుల అసెంబ్లీ స్థానాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తనకు కేటాయించి పోటీ చేయమని ఆదేశించారని పేర్కొన్నారు. అంతేకాకుండా వి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేతలు గవిరెడ్డి రామానాయుడు, కేవీకే రాజులు తనకు టీడీపీ టికెట్ ఇస్తే సహకారం అందించి గెలిపిస్తామని హామీ ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అందుకే ముందుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన పరవాడ, పెందుర్తి నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు తీసుకుని మాడుగుల నియోజకవర్గంలో పాదం మోపాలని భావించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి నాయుడు, భరణికాన తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను పరవాడ నియోజక ప్రజలకు, తర్వాత 15 సంవత్సరాలుగా పెందుర్తి నియోజక ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాకు రాజకీయ భిక్ష పెట్టి 43 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ చరిత్రలో పరవాడ కానీ, పెందుర్తి కానీ నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. తెలుగుదేశం పార్టీలో అనేక ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, కొంత ప్రజాసేవ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా 8వసారి మళ్ళీ పోటీ చేయాలనుకున్నాం. కానీ కొన్ని పొత్తుల ధర్మంగా మరి మన పెందుర్తి నియోజకవర్గం జనసేనకి ఇవ్వడం వలన, మిత్రపక్షం ఇవ్వడం వలన నేను రాజకీయాల్లో ఉన్నా కొంత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి సీనియర్గా మరి నా సేవలు ఇంకా పార్టీకి మరి అందరూ అభిమానంతో వెళ్తున్నాను. చంద్రబాబు ఆశీస్సులు, పొత్తుల ధర్మంగా బీజేపీ, జనసేన మద్దతుతో మాడుగులు వెళ్ళి ఇవాళ ముహూర్తపరంగా అడుగుపెట్టి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం.